మాది విద్యానగర్ అండి. మాది రమాటి సంఘం. మేము మహిళా సంఘం మనిషికి 1,00,000 రూపాయలు తీసుకున్నాం. అది మేము నెల నెల కడుతూనే ఉన్నాం. మా డబ్బులన్నీ ఫస్ట్ లీడరు సబ్బీరాలు, శ్రీనిధి డబ్బులు, మహిళా సంఘం డబ్బులు, సబ్బీరాలు, అది ఫస్ట్ లీడరు ఇద్దరు వాడుకుర్రు. మేము నెల నెల వేస్తూనే ఉన్నాం. మా డబ్బులన్నీ వాడుకుర్రు. అయితే మేము అది పొదుపు తీరింది, మేము పెట్టుకుందాము, లోన్ పెట్టుకుందామని అడిగినాం. అడిగితే లెక్కలు చూపించమంటే మాకు చూపించట్లేరు. మేము 2-3 సార్లు వాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగితే మేము చెప్పమంటారు. మరి ఎట్లా మాకు లోన్ కావాలి, మేము లెక్కలు చూపించడం అంటే మేము చెప్పమన్నాను. ఒకరోజు వచ్చి అది మున్సిపాలిటీ ఆఫీస్కి వచ్చి లెక్కలు చూపించమంటే శ్వేత మేడం లెక్కలు చేసింది. 4 లక్షలు వాడుకోరు వాళ్ళు. 4 లక్షలు మాకు ఇయ్యదేలేరు. మరి 4 లక్షల పరిస్థితి ఏందని మేము అడిగినందుకు కేసు పెట్టిరు. ఎవరి మీద? రజిత మీద, జ్యోతి మీద కేసు పెట్టిరు. పోలీస్ స్టేషన్ పోయి కేసు పెట్టిరు. వాళ్ళని పిలిపించారు పోలీసు వాళ్ళు. పిలిపించినాక మేము పోయి అడిగినాం. ఏం సార్ అంటే ఇట్లా కేసు పెట్టిరు అన్నాను. అయితే సిఐ గారు ఏం చేసిండు, శ్వేత మేడంకు ఫోన్ చేసి ఈ మహిళా సంఘం గురించి ఏందో మరి లెక్కలండి చేయండి అన్నాను. అప్పుడు శ్వేత మేడం హైదరాబాద్లో ఉంది. సార్ నేను మీటింగ్కి వచ్చినా, నేను రేపు వచ్చినాక లెక్కలు చేస్తాను అని చెప్పింది. శ్వేత మేడం లెక్కలు చేసింది. అందులో ఇంకా 2 మేడాలను పెట్టి లెక్కలు చేపించింది. మేడం చేపిస్తే 4 లక్షలు ఇవ్వదేలేరు మాకు. ఇవ్వదేలినాక ఏం చేసింది, మమ్మల్ని లెక్కలు అడుగుతుర్రు అని మళ్ళీ అది ఎక్కడికి ఎస్పీ ఆఫీస్కి వెళ్ళిరు, కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళిరు. అక్కడికి వెళ్ళినా కూడా మళ్ళీ మమ్మల్ని ఎస్ఐ గారు పిలిపించిండు. సిఐ గారికి అడిగిపోయినాం, సార్ మమ్మల్ని ఇట్లాగా డబ్బులు కడతలేరు, మమ్మల్ని ఇక్కడికి పిలిపిస్తుర్రు అని మేము అడిగినందుకు మళ్ళీ ఏం చేసిరు, శ్వేత మేడం లెక్కలు తప్పు చేసింది అని మళ్ళీ కలెక్టర్ ఆఫీస్లో పిటిషన్ ఇచ్చారు. కలెక్టర్ ఆఫీసులు ఇచ్చినాక మేమందరం ఏం చేసినాం, వెళ్ళి మేము శ్వేత మేడం ఇట్లా సంగతి అని చెప్పినాక శ్వేత మేడంకు లెటర్ వచ్చిందట కలెక్టర్ ఆఫీస్ నుంచి. మరి ఏంటో వాళ్ళది చూడమ్మా అని అంటే శ్వేత మేడం లెక్కలు చేసింది. మళ్ళీ 2 సార్లు చేపించిందండి. మళ్ళీ 2 సార్లు చేపించినా కూడా అదే లెక్కలు సేమ్ అదే వచ్చింది. డబ్బులు కట్టమంటే బాండు రాపించుకురు, సంతకాలు పెట్టారు, మీరు లక్ష్మి పెట్టింది, రూప పెట్టింది, సంతకాలు పెట్టారు, వచ్చే నెల 20 తారీఖు కడతా అని చెప్పారు. అన్నాక కూడా మళ్ళీ తర్వాత కట్టకుండా అట్లనే మళ్ళీ నెల జరిపారు. మళ్ళీ మేము చేసే కాడికి పోయినపోతే అడిగిండు, ఏందమ్మా అంటే ఇట్లా కట్టలేదు సార్, ఇంతవరకు కట్టలేదు, మీరు లోన్ తీసుకోవాలి కదా అంటే మళ్ళీ వాళ్ళని పిలిపించి మాట్లాడితే బుధవారం వచ్చి కడతాన్నారు. బుధవారం ఇద్దరు కలిసి హైదరాబాద్ ఉంటుంది రూపాయి, ఇద్దరు కలిసి వస్తున్నారు. మళ్ళీ కట్ట ముందుకే మళ్ళీ పోయి కలెక్టర్ ఆఫీస్లో మళ్ళీ లెటర్ ఇచ్చారు. మళ్ళీ కలెక్టర్ ఆఫీస్ నుంచి ఎంక్వైరీకి సార్ మేడం వస్తే మమ్మల్ని పిలిచారు. మేము వెళ్ళాం, ఉదయం 11కి వెళ్ళాం, సాయంత్రం 6 వరకు కూర్చున్నాం అక్కడ. వాళ్ళు వచ్చి వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు రాలేదు. సార్ వాళ్ళు మండే రోజు వాళ్ళు పిలిపిస్తామమ్మా, మండే ఫోన్ చేస్తాం, వాళ్ళు వస్తే వచ్చి లేకపోతే చీటింగ్ కేసు మీద వాళ్ళ కేసు ఫైల్ చేస్తామమ్మా అని చెప్పారు. అయితే మంజుల అన్నట్టు ఫోన్ చేసింది. చిరిచందన్ అసలు ఎవరో మాకు తెలియదు. అసలు చిరిచందన్ మంజుల ఏది ఇది, వీళ్ళు డబ్బులు కట్టియమని అడగట్లేరు, వాళ్ళనంట పదవుల నుంచి తీసేసిరంట. ఆ పదవి కోసం వాళ్ళు కొట్లాడుతున్నారు. అది వీళ్ళకి అర్థం కావట్లేదు. మరి లెక్కలు తేడా వచ్చినప్పుడు మరి శ్వేత మేడం మాకు లెక్కలు తేడా వచ్చినాయి, మరి ఒకసారి కూర్చొని మాట్లాడదాము, మేము మా తరపు నుంచి తీసుకొస్తాము, వాళ్ళతో లెక్కలు చేపిస్తామని చెప్పాలి కదా. చెప్పట్లేదు. 10 సార్లు చేపించింది శ్వేత మేడం లెక్కలు. ఎన్నిసార్లు చేపించినా అదే లెక్క వచ్చింది, కొంచెం కూడా తేడా రాలేదు. ఇప్పుడు డబ్బులు కట్టమంటే డబ్బులు కట్టబడుతుందని ఈమె దగ్గరికి తిరుగుతారు. దయచేసి మొన్న మీడియా ముందుకు వచ్చిర్రు వాళ్ళు.